మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. అమ్మ శుభం తల్లి. సాధారణంగా భగవంతుడికి పూజ చేయటము అనేది ప్రతి ఒక్కరికి సాధారణం. అయితే అసలు ఏంటి పూజ అంటే ఏంటి? మా అందరికీ తెలిసిన పూజ అని అంటే దీపారాధన చేశామా, ఏదైనా నైవేద్యం పెట్టామా, హారతి ఇచ్చామా, అయిపోయింది. ఇది పూజ. అసలు నిజమైన పూజ అంటే ఏంటి? ఏ రకంగా చేయాలి? ఎన్ని రకాలు ఉన్నాయి? ఆయన ఏ రకమైన పూజా విధానాన్ని ఆచరిస్తే ప్రసన్నమవుతాడు? బాగుందమ్మా, చాలా ఉపయోగకరమైనటువంటిది. ఆ తల్లులకి తండ్రులు అందరికి కూడాను పూజ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంచెం డిఫరెంట్గా కూడా మాట్లాడుకుందాం. నిజార్థం చెప్తాం. పూజ నిత్య పూజలు అవన్నీ చాలామంది చేసుకుంటారు, ఉపాసనలు చేస్తూ ఉంటారు, భక్తి భావంతో భజనలు చేస్తూ ఉంటారు, రకరకాలుగా వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు, అయ్యప్ప దీక్షలు అవి ఇవన్నీ పూజలోకే వస్తాయి. కానీ పూజా విధానంలో మనము బ్రాహ్మీ ముహూర్తంలో గనక లేచి ఏ మానవులు చేయగలుగుతారో, తల్లులు చేయగలుగుతారో వాళ్ళకి ఫలితం తొందరగా వస్తుంది. ఆ టైంలో విశ్వం అంతా కూడా శక్తి పుంజాల్ని ప్రసరింపచేసేటువంటిది బ్రహ్మ ముహూర్తము ఇత్యాది కొన్ని రకాల పేర్లు ఉన్నాయి. మరి ఇప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమయం అనేది చెప్పడం జరుగుతుంది. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి అసలు కరెక్ట్ అయిన అంటే కొంతమంది సూర్యోదయానికి ముందు 46-48 నిమిషాలని కొంతమంది చెప్తూ ఉన్నారు. అసలు నా మటుకు నేను 2:45 కల్లా ఉదయం మా కార్యక్రమాలు మొదలు పెట్టేసుకొని. అంటే అది బ్రాహ్మీ ముహూర్తమా? జస్ట్ ఇక బిగిన్ అవుతుంది. 3ంటికి కూడా మరి ఎన్టీ రామారావు గారు 3 గంటలకే ఆయన లేచేవారు. మన సీఎం నందమూరి తారక రామారావు గారు మరి ఆయన కూడా మరి 3కి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. 3 గంటలు లేచి ఆయన చేసేవారు. అలా ఎంతోమంది యోగులు కూడా 2:30 తర్వాత ఒక 5-10 నిమిషాలు, మ్యాక్సిమం 3. కొంతమంది నిద్రనే పోరు యోగులు. ఆ ధ్యానంలో ఉన్న తర్వాత ఈ మెలకు ఉన్న వాళ్ళకి కదా ఈ గొడవ. మెలకు అనేటువంటి మనం నిర్ణయించుకుని ఇన్నర్ సైడ్ టైం పెట్టుకుంటాం, టైమర్ లాగా. అసలు అలా ఏం లేదు. నిద్ర ఇవన్నీ కూడా మన అవసరాల్ని అనుకూలంగా చేసేది. బ్రాహ్మీ ముహూర్తంలో అంటే అర్థము బ్రహ్మ పదార్థాన్ని సర్వవ్యాపకమైనటువంటి ఆ యొక్క దివ్య తేజస్సుని వారు గ్రహించడానికి వీలైనటువంటి ఆ యొక్క సమయము బ్రహ్మ ముహూర్తము. ఇప్పుడు దాదాపు ఆ 3 గంటల సమయం నుంచి ఎక్కడి వరకు అనుకోవచ్చు? సూర్యోదయానికి ముందు వరకు. అంటే సూర్యోదయం తర్వాత ఉండదా అంటే ఉంటుంది. శక్తి ఎందుకు ఉండదు? దాదాపు అంటే 2 నుంచి 3 గంటలు. 3 నుంచి 5:30, 5:45 వరకు సూర్యోదయానికి ముందు వరకు తీసుకోవచ్చు. ఓకే. మరి ఒకవేళ 3ంటికే అంటే కష్టం. అంటే ఆ టైంలో లేచి చక్కగా చేసుకొని తర్వాత హాయిగా పడుకోండి, ఇబ్బంది లేదు. అలవాటు అయ్యేంత వరకు. అలా అని రోజు పడుకోమని కాదు. కొంచెం అలవాటు అయినప్పుడు అలారం లాగా మీకు ఆ నిద్ర లేస్తారు, మీరే లెగుస్తారు. ఆ తర్వాత కొంచెం ఒక వారం రోజులకో 10 రోజులకో అలవాటు అయిన తర్వాత ఆ టైంలోనే మీకు ఇష్టం వస్తుంది. ఆ టైంలో పిల్లల్ని కూడా బ్రాహ్మీ ముహూర్తంలో పొద్దున్నే లేచి చదివించేవాళ్ళం. అంటే జ్ఞాపకశక్తి కూడా ఉంటుందనే ఉద్దేశం. అలాగే మంచి ధ్యానం చేసేవాళ్ళు, మంచి వ్యాయామాలు, రకరకాలు యోగాలు ఇవన్నీ కూడా ఆ టైంలోనే ఎక్కువగా చేసేవాళ్ళు. ఈ పూజా విషయానికి కనుక మనం వస్తే ఈ పూజలో దివ్వెలు పెడతాం. ఆ దివ్వెలు ఎందుకు పెడతామో చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. విశ్వవ్యాప్తంగా తేజోమయంగా ప్రకాశించేటువంటి ఆ దివ్య తేజస్సుకి అనుసంధానంగా వీరు ఆ జ్యోతులు ఒత్తులు 2 వేసినా 3 వేసినా 4 వేసినా అది వేరే విషయం. ఒక్కొక్కరు అభిప్రాయాలను బట్టి వేస్తుంటారు. ఆ దివ్యలు వెలిగించి ఉదయం ఆ దివ్య తేజస్సుకి ఈ దివ్య తేజస్సును తోడు చేసి ఆ దివ్య తేజస్సుని మనం ఆస్వాదించి ఈ కళ్ళతో చూస్తూ ఆ దివ్య తేజస్సును డైరెక్ట్గా చూడలేని వాళ్ళు ఈ తేజస్సుని ఆ తేజస్సుగా భగవత్ తేజస్సుగా భావించి వారు స్వీకరిస్తారు. అందుకు ఆ దివ్యలు, ఆ దీపం పెట్టడానికి అసలు ముఖ్యార్థం ఇది. ఆ దివ్య తేజస్సు ఈ తేజస్సు ఒకటే.
సమస్య లేదు. అది చూడలేం కదా, ఇది చూస్తున్నాం కాబట్టి ఇది గ్రహిస్తుంది. అంటే మన ముందు ఉన్న భావన కలగడం కోసం అది ఆ దివ్య తేజస్సు, అది తేజస్సే. ఆ తేజస్సు పెట్టిన తర్వాత ఫోటో కానీ దీపాలు పెట్టినప్పుడు ఇవి కూడా మన విగ్రహాలు కూడా ఈ తేజస్సులో చక్కగా మంచి ప్రకాశంగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మీరు ముఖ కవళికలు స్వామివారి తల్లివి చూడొచ్చు, ఏకాగ్రత కుదురుతుంది. అప్పుడు ఆరా కూడా స్వామివారి ఆరాను కూడా మీ ఏకాగ్రత వల్ల పెంచొచ్చు. మీకు కూడా పుట్టుకతో ఆరాతో పుడతాం, ఆరాతో పెరుగుతాం. కొంతమందికి 6 ఇంచులు 4 ఇంచులు ఇలా ఏదో చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఆరా పెరుగుతుందంటే మీరు ఎప్పుడైతే ఆ యూనివర్స్ ఆరాలో తేజస్సులో మీరు మెర్జ్ అయిపోతారో, కలిసిపోతారో, అప్పుడు మీ ఆరా ఆటోమేటిక్గా 6 ఇంచులు 1 ఫీటు 2 ఫీటు, కొంతమందికి అయితే అసలు లెక్క పెట్టలేనంతగా తేజస్సులో కలిస్తే అంత స్థాయి ఉన్న పూర్వపు ఋషులు, దేవుళ్లతో సమానమైనటువంటి ఆరాధకులు, భగవత్ స్వరూపులు, మహిమాన్వితులు, అప్పటికి వాళ్ళలో ఇలా ఆ తేజస్సు పెరిగేది. ఇప్పుడు మనకి పెరగడం చాలా కష్టం. అదే దారిలో అదే పద్ధతుల్లో చేస్తే ఏదో ఒక 2-3 ఇంచులు పెరగొచ్చేమో, 6 ఇంచులు పెరగొచ్చేమో, అంతకంటే ఎక్కువ కూడా పెరగొచ్చు. అంటే మీ యొక్క సాధనను బట్టి ఉంటుంది. సాధన చేస్తే సాధన సమకూరు ధరలోనా అని తప్పకుండా జరుగుతుంది. ఈ దివ్యలు అలా పళ్ళు ఫలాలు మీ యొక్క ఇష్టంతో చేస్తారు. అది కూడా దైవ సంకల్పం. అర్పించి మనమే తింటాం, ఆయన ప్రసాదంగా ఆయన ఆగ్రహాన్నిస్తాడు. తప్పకుండా ఇలా చూసేసి స్పర్శ చేయగలుగుతాడు. అలాగే ప్రసాదాలు ఇవి అవన్నీ కూడాను మీరు చెప్పే ప్రతి మాట కూడా భగవంతుడు చెప్పే మాట మీకు మీరు చెప్పుకోవడమే, మీ శక్తికి మీరు యుక్తిగా చెప్పడమే. తప్పకుండా భగవంతుడు వింటాడు, మీకు సర్వము ప్రసాదిస్తాడు. తేజోమయమైన ఆ దేవుణ్ణి మీరు కొలవడం వల్ల ఏ దేవుణ్ణి కొలిచినా తేజోమయులే. తేజస్సు లేకుండా ఏ దేవుడు లేడు, ఆరా లేకుండా. మీరు కూడా ఆరాతో పుట్టారు కాబట్టి ఆరాలో మిక్స్ అవ్వండి, మెర్జ్ అవ్వండి, ఆరాలో కలవండి. అప్పుడు మీరు ఆరా విశ్వస్వరూపులు అవుతారు. అంటే ఆరా అనే పదం ఉండదు, తేజో రూపులు అవుతారు. దివ్య తేజో రూపులు మీరు అయిపోతారు, అందులో సందేహం లేదు. అందుకని మీరు అందరూ కూడా ఈ కొత్త రకంగా ప్రయత్నం చేసి చూడండి. ఈ ఇంట్రెస్ట్ ఏకాగ్రతని చేసిన అది ఆరాధనైనా మంత్రమైనా మనస్సు పెట్టి బ్రాహ్మీ ముహూర్తంలో మనస్తత్వంతో చేయాలి. ఏకాగ్రత కుదురుతుంది. కుదరని వాడికి కూడా ఓ రోజు కాకపోతే 2 రోజులు 4 రోజులకైనా కుదురుతుంది. రోజు అవే థాట్స్ రావుగా, ఏంటంటే థాట్స్ బ్యాక్ ఖాళీ అయిపోతుంది. అందుకని తప్పకుండా అందరూ ప్రయత్నం చేసి వాళ్ళ అనుభవం పొంది ఆనందంగా ఆ యొక్క దివ్య తేజస్సుని ఆపాదించుకోండి, సంపాదించుకోండి. తప్పకుండా ఆ దివ్య తేజస్సు యొక్క కృప మీకు అనంతంగా కలుగుగాక. ధన్యవాదాలండి. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి